పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. మా పార్టీ పథకాలు సిద్ధాంతాలేంటో అక్కడ తెలియజేస్తాం. ఎజెండా తెలియకుండా ఏం రాయమంటారండి? మీకు చాలా వరకు జర్నలిస్ట్ రోల్స్ ఇస్తున్నారు. అంటే మీ ఆ బాడీ అపియరెన్స్ కానీ వాట్ ఎవర్, ఆ పడి 2-3 డైలాగులు కూడా చాలా వరకు పంచ్, అంటే థియేటర్లో ఈ క్యారెక్టర్ చేశాడు అని చెప్పుకునే వెరీ బ్లెస్సింగ్ రిఫరెన్స్ క్యారెక్టర్ ఈజీగా చెప్పగలరు. పలానా ఉంది ఇక్కడ ఇది ఉంది సార్. యాక్చువల్లీ రామ్ చరణ్ గారిని అసలు ఆ క్యారెక్టర్ ఏమో ఊహించలేదు. అంటే కొంచెం అంటే స్టాకింగ్ అదేదే నత్తి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు రామ్ చరణ్ గారిని గేమ్ చేంజర్ అప్పుడు చాలా వరకు సినిమా ఫ్లాప్ అని చాలా వరకు ఇది చేశారు, కానీ ఒక యాక్టర్గా ఆయన చూస్తే మాత్రం ఆ సినిమాలో ఆయన సక్సెస్ అయినట్టు. ఆ స్టాకింగ్ రోల్ చాలా వరకు చేయలేం. ఎంత ఛాలెంజింగ్గా ఉంటే తప్పితే డైలాగ్స్ రావు, ఎక్స్ప్రెషన్స్ రావు, అంటే యాక్టింగ్ మీద అంత ప్యాషన్. ఇప్పుడు అంతకుముందు వరకు ఆయన చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే, రంగస్థలం చేసిన తర్వాత ఏమన్నారు సార్ రామ్ చరణ్ గారిని, RRR చేసిన తర్వాత గ్లోబల్ స్టార్ అన్నారు. బట్ గేమ్ చేంజర్ ఎప్పుడైతే వచ్చిందో ఈ సెకండ్ హాఫ్ ఈ క్యారెక్టర్ చూసినప్పుడు మేమందరం ఫుల్ ఫిదా అయిపోయాం. అంటే మేము రామ్ చరణ్ గారి నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో సినిమాకి వేరియేషన్ కావాలని, సో దట్ ఈస్ ద బెస్ట్ వేరియేషన్ అని చెప్పొచ్చు గేమ్ చేంజర్. మీకు అదే ఇప్పుడు మీకు నాకు ఫార్చునేట్లీ రామ్ చరణ్ గారితో థర్డ్ ప్రాజెక్ట్ అనేది. అంటే లాంగ్ బ్యాక్ నా స్టార్టింగ్ కెరీర్లో మన గోవిందనందరావు చేశాను, తర్వాత సురేందర్ రెడ్డి గారి ధృవ చేశాను. అది కూడా ఒక టిపికల్ ఎక్స్పీరియన్స్ ఆయనది నాది, అది చెప్తాను. తర్వాత ఇది మీకు మీరు అన్నట్టు ఏంటంటే ఏ వచ్చినా జనరల్గా ఏమవుద్దంటే ఆ డైరెక్టర్ క్రియేటర్లే అన్నట్టు వెళ్ళిపోయావు ఇంతకుముందు పాత సినిమాలు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ప్రాపర్లు ఏంటంటే ఆర్టిస్ట్ అంటే ఇద్దరు బాబు ఇలా ఉండాలి, అంటే లైక్ ఒక రిఫరెన్స్ ఎగ్జాంపుల్ ఆ క్యారెక్టర్ కంటే ఆయనే చేయగలరు అన్న కైండ్ ఆఫ్ థింగ్ ఇప్పుడు క్యారెక్టర్స్ బ్రహ్మాండంగా చేస్తున్నారు. ధృవ 2లో ఆయనకి నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే చార్మినార్ పైన చేసామండి యాక్చువల్గా సీన్ అది. అంటే ఆ క్యారెక్టర్ ఏంటంటే ఒక హవాలా బ్రోకరు, బట్ బ్యాక్ ఎండ్ ఏంటంటే పోలీస్ ఇన్ఫార్మర్ అనమాట, ఓల్డ్ సిటీలో ఉండే ముస్లిం క్యారెక్టర్. సో అది చార్మినార్ అంటే అది యాక్చువల్గా పర్మిషన్ తీసుకోకుండా అప్పటికప్పుడు స్పాంటేనియస్గా ఆలోచించి తీసుకెళ్ళి పైకి వెళ్ళి ఆయనతో ఒక మన ఏడీ వాకి పట్టుకుని నాతో ఒక వాకి పెట్టుకుని ఆయనకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏమవుతుందంటే సీక్రెట్గా ఇవ్వాలి కదా. సో ఎక్కడో సీక్రెట్ స్పాట్స్లో చెప్పాలి. అందుకేంటంటే చార్మినార్ ఎక్కిసి ఆ క్లాక్స్ ఉంటాయి చూసారా, ఇటు నుంచి ఆయన ఇటు నుంచి నేను అలా వచ్చి అక్కడ చెప్తాను అనమాట. అది వైట్ షాట్ తీసి ఎక్కడో అవతల 1 కిలోమీటర్ అవతల పెట్టారు కెమెరా. సో అది బాగా క్లియర్గా ఉంటుంది. మొన్న గేమ్ చేంజర్ షూటింగ్ అప్పుడు కూడా సడన్గా సార్ సార్ చూసాను సార్ ఎక్కడ గుర్తుంది సార్, అది సార్ చార్మినార్ సార్ అని చెప్పి అప్పుడు కూడా దాని గురించి డిస్కస్ చేసుకున్నాం, ఆ షేర్ చేసుకున్నాం ఆ మెమరీస్ అవన్నీ. సో అలాగా నాకు రామ్ చరణ్ గారితో బాగా ఇది ర్యాపో. అండ్ ఇన్సిడెంట్లీ ఆయన ద్వారా కూడా ఏంటంటే ఇప్పుడు ఇన్సిడెంట్లీ నా యూనియన్ తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ కదా. సో ఆయన మాట చెప్పడం వల్ల మాకు ఏంటంటే ఒక ఎవ్రీ ఇయర్ ఒక 10 days కంప్లీట్ మెగా మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తుంటాం అపోలోలో, కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ఎగ్జిక్యూటివ్ చెకప్స్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. సో ఆ విధంగా కూడా ఏంటంటే లైక్ రామ్ చరణ్ గారు హెడ్ గుడ్ ర్యాపో అనమాట. అది మెగా క్యాంప్స్ కూడా మీరు రన్ చేస్తున్నారు. యాక్చువల్లీ నేను మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూసినప్పుడు అంతా మెగా ఫ్యామిలీకి సంబంధించిన అప్డేట్సే ఉన్నాయి. అంటే మీరు కూడా మెగా ఫ్యామిలీకి అభిమాని ఏమో అనుకున్నాను యాక్చువల్లీ. అండ్ వరుణ్ గారితో తప్పితే అందరితో సినిమాలు చేసేసారు మీరు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు అంటే అభిమానం ఉండాలి, ఎవరు ఉంటారండి. మెగా ఫ్యామిలీ అని కాకపోతే చిరంజీవి గారు అభిమానం అంటే ఎవరు లేక, అంటే ఇప్పుడు వచ్చిన కొత్త జెన్జీకి తెలియపోవచ్చు కానీ ఆయన వాల్యూ ఏంటని దాన్ని ఆయన గురించి ప్రతి ఇంట్లో ఇప్పుడు జెన్జీ ఉన్న కుర్రోడు ఇంటికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళ పెద్దనే వాళ్ళ బాబాయ్ వాళ్ళ తాత వాళ్ళ చిరంజీవి గారి గురించి మాట్లాడతారు. సో ఆయన అది అల్టిమేట్ అదే దాంట్లో ఇది లేదు. మీరు అన్నట్టు ఏంటంటే మొత్తం అందరితో మెగా ఇంటి పేరులతో మెగా కాంపౌండ్లో ఉన్న మ్యాక్సిమం అందరితో చేయడం జరిగిందండి మ్యాక్సిమం. అండ్ అందులో ఇప్పుడు వచ్చి నేను ఏంటంటే స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉన్నావు, ఒక సీన్ 2 సీన్లు 3 సీన్లను పక్కన పెడితే చేసే ప్రతి క్యారెక్టర్ ప్రామినెంట్ క్యారెక్టర్, వెయిట్ ఉన్న క్యారెక్టర్స్. అంటే ఇన్ఫర్మేషన్ రివీల్ చేయడమో లేదంటే కనెక్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి ఫ్లాష్ బ్యాక్, ఇప్పటికి ఆ ఇన్ఫర్మేషన్ ఇతనికే తెలుసు, ఇంకెవరికి తెలియదు. ఇప్పుడు మీకు విరూపాక్ష ఉంది, ఫ్లాష్ బ్యాక్ లో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కీ ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బట్టి నెక్స్ట్ డెసిషన్ తీసుకునేది ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ సీన్లో కూడా మీకు ఇక్కడ క్వశ్చన్ చేసి ఆయన ఆన్సర్ చేయలేపారు, ఆయనకున్న ప్రాబ్లం వల్ల చేయలేపారు. అందుకు ఆయన థెరపీ అప్పుడు గుర్తు చేసుకుంటారు. కానీ ఏమవుతుందంటే ఫైనల్గా ఏమవుతుంది, ఇలా మాట్లాడలేని పరిస్థితి, ఎజెండా లేకుండా మీరు అన్న దానికి ఆయన కాకుండా ఇంకొక అతన్ని సీఎం క్యాండిడేట్కి అనౌన్స్ చేస్తారు. సో యాక్చువల్గా దాని షార్ట్స్ పర్లేదు. సో అలాగేంటంటే నేను చేసే క్యారెక్టర్స్ అన్ని ఆ సీన్ తర్వాత దీన్ని బేస్ చేసుకుని ఇంకో కీ డెసిషన్ తీసుకుంటారు అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే ప్రస్తుతానికి వస్తున్నాయి. సో ఫార్ సో గుడ్ అనమాట.